సో ఇప్పుడు మనము మైదా 2 టేబుల్ స్పూన్ అండ్ కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్, బాయిల్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్ మనము ఫైన్గా చాప్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. అండ్ అవి బాయిల్ చేసుకున్న తర్వాత మనము మైదా 2 టేబుల్ స్పూన్ అండ్ కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము బాల్ షేప్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు మనము ఒక్కొక్క మంచూరియా అనేటిది అందులో ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ లోపల ఉన్న క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్ కూడా ఉడకాలి అన్నమాట, అంటే కుక్ కావాలి కొంచెం. ఇప్పుడు మనం మంచూరియా అనేటివి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇలా రావాలి. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము ఫైన్గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి కొంచెం పక్కకు తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఈజీగా అవుతుంది ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఇందులోకి మనము కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వెజ్జెస్ అనేటివి చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి, అంటే మరీ రాగా కూడా ఉండొద్దు అండ్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మేము యాడ్ చేస్తున్న సాసెస్ రెడ్ చిల్లీ, షేజ్వాన్ చట్నీ అండ్ టొమాటో కెచప్, సోయా సాస్ 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు, ఎందుకంటే మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము ఇందులోకి మనం మంచూరియా వేసుకోవాలి. ఇందులోకి మనము కార్న్ఫ్లవర్ వాటర్ అనేది వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము కుక్ చేసుకున్న రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి ఫ్రైడ్ రైస్ మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. కొరియాండర్ వేసేసుకొని అంతే, మన మంచూరియా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.